ప్రభునామమునకు ఘనత కలుగునుగాక. కీర్తనల గ్రంథంలో నుంచి 21వ కీర్తన 7వ చరణం మనం చదువుకుంటున్నాము. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలిచును. ఇక్కడ మన ధ్యానాంశం ఏమిటంటే సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలిచును. ఈ కీర్తన అంతా కూడా మనం గమనించినప్పుడు దావీదు దేవుడు తన పట్ల చేసిన ఆశ్చర్యకార్యాల గురించి సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. మరి ఇంకా ఏం చెప్తున్నాడంటే అతడు చేసిన ప్రార్థనలు మానక అంగీకరించుచున్నావు, శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో అతన్ని తల మీద ఆభరించి కిరీటం ఉంచి ఉన్నావు అని చెప్తున్నాడు. ఆయుష్యమని వరమడగగా సదాకాలం నిలిచి దీర్ఘాయువు దేవుడిచ్చున్నాడు. సదాకాలం నిలిచి దీర్ఘాయువు అంటే నిత్య జీవంలో స్థానమని మనం గ్రహించుకోవాలి. నీవిచ్చిన రక్షణ వలన గొప్ప మహిమ గౌరవం ప్రభావములు నీవు అతనికి ధరింప చేసి ఉన్నావు, నిత్యము ఆశీర్వాదకారకుడుగా ఉండినట్లు నియమించి ఉన్నావు అని సంతోషంతో ఉల్లసించుచున్నాడు అని మనం చూస్తున్నాం. ఈ దీవెనలన్నిటినీ రాజు కొరకు దేవుడు ఏర్పరిచి ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. నిత్యము నిలిచినటువంటి ఒక ఆశీర్వాదం దేవుని నాకు ఇచ్చాడని దేవుని మహిమపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, కీర్తన 125లో అయితే మనం చూస్తే యెహోవా యందు నమ్మిక ఉంచేవారు కదలకుండా నిత్యం నిలుచు సియోను కొండ వలె ఉండెదరు అని యెరూషలేము చుట్టూ పర్వతంలో ఉన్నట్టు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన చుట్టూ తన మహిమను ఉంచును అని మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, మనం ఉన్నాము. మనకు ఒక కలవరం వచ్చినప్పుడు, ఒక కష్టం వచ్చినప్పుడు మనం సహాయం నిమిత్తం మన చుట్టూ ఉన్న వారి కొరకు చూస్తామే కానీ బలవంతుడైనటువంటి దేవుడు, కదలక నిత్యం నిలిచి సియోను కొండవలే ఉన్నటువంటి దేవుడు మనకు సహాయం ఉన్నాడని మనం ఆయన్ని ఆశ్రయించాటిని మర్చిపోతాం. ఉదాహరణకు మనం చూసినప్పుడు పేతురు యేసుప్రభు శిష్యుల్లో ఒకడే. అతడు యేసుప్రభు నీటి మీద నడిచి వస్తుండే చూసి ఎంతో సంబరపడి, అయ్యా నువ్వే అయితే నేను కూడా వస్తాను అని చెప్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. అయితే ప్రభు కూడా అతన్ని రమ్మని చెప్పినప్పుడు అతడు కొంత దూరం నీటిలో నడిచినట్టుగా గమనిస్తున్నాం. కొంత దూరం నడిచిన తర్వాత అతడు సముద్రం వైపు చూచాడు. అలల వైపు చూచిన వెంటగానే భయపడి, సముద్రం చూచి భయపడి మునిగిపోసాగాడు. అతడు దేవుని వైపు తిరిగి మొరబెట్టినప్పుడు ఆయన చక్కగా నీటి మీద ప్రభు నడిచి వెళ్ళి అతన్ని పట్టుకొని పైకి లేపి తీసుకొస్తున్నట్లుగా మనం గమనిస్తున్నాం. వంద మట్టికే కాదు, ప్రభు వెంటనే ఆయన అడిగాడు, అల్ప విశ్వాసి ఎందుకు సందేహించుతివి అని అడుగుతున్నట్లుగా కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి సహజమైనటువంటి మానవ స్వభావం ఇది. ఒక శ్రమ, ఒక కలవరం వచ్చినప్పుడు ఇప్పుడు ఎవరిని అడిగితే ఎవరు మనకు సహాయం చేస్తారు, ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలని అనుకుంటాడే కానీ శక్తిమంతుడైనటువంటి దేవుడు నాతో ఉన్నాడు కదా, ఆయన నాకు సహాయం చేస్తాడు తప్పకుండా అని మనం ధైర్యం పెట్టుకొని మనల్ని బలహీనపరచాలని చూస్తున్న వారితో నా దేవుడు నాకు సహాయం ఉన్నాడు అని చెప్పి వాళ్ళని కూడా ధైర్యపరిచేటటువంటి ధైర్యం మన దగ్గర ఉండదు. దావీదు మరణ పర్యంతం వరకు కూడా విశ్వాసంతో జీవించి నిత్య జీవంలో స్థానం సంపాదించెను. ప్రభువు నమ్ముట. వారి మార్కు సువార్తలో కూడా మనం గమనించినప్పుడు ఆ యొక్క పక్షవాయువుతో బాధపడిన పిల్లవాడిని శిష్యులు బాగు చేయలేకపోతే అతని తండ్రి వచ్చి, ఏమైనా నీ వలన అయితే మాకు సహాయం చేయము, నా బిడ్డ ఈ యొక్క అనారోగ్యంతో చాలా కాలం నుంచి బాధపడుతున్నాడని చెప్పినప్పుడు ప్రభు ఆయనతో చెప్పిన మాట ఏమిటంటే, నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తమో సాధ్యమో అని చెప్పినప్పుడు వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్మిక కొరకు దేవుని సన్నిధిలో మొరబెడుతున్నట్టుగా మనం చూస్తున్నాం. మనలో ఎవరికమైనా ఇలాంటి అపనమ్మిక ఉన్నట్లయితే ప్రియమైనటువంటి దేవులారా, మన శ్రమ సమయంలో మనం విశ్వాసంతో నమ్మికతో ఉండినట్లుగా ఇప్పటి నుంచి ఆయన్ని ప్రార్థన చేసుకుందాము. ఆ సమయం వచ్చినప్పుడు ప్రభువునందు విశ్వాసం ఉంచి మనం కూడా నిత్య జీవం చేరు వరకు ఆయనలో విశ్వాసం ఉంచి ముందు కొనసాగినట్లుగా దేవుడు మనకు నేర్పించినట్లుగా మనం ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు యేసు రక్షక, మీకు వందనాలు నాయన. మా విశ్వాసం స్థిరపరిచి దావీదు వలె నిత్యము నిలిచి సియోను పర్వతం వలె నా తండ్రి మేము కూడా కదలక విశ్వాసంలో స్థిరంగా నిలిచి ఉండి నీ ఎదురు నుంచి ఆ గొప్ప మేళ్లను ఆశీర్వాదమును పొందుకునేదానికి మాకు సహాయం చేయమని, మా ఆత్మీయ జీవితంలో మళ్ళీ స్థిరపరిచి నిత్య జీవంలో ప్రవేశించే పర్యంతం నీలో నిలబడినట్లుగా సహాయం చేయమని
యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.